వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి వద్ద సతీష్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా మా ఇద్దరి సంయుక్తంతో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఇలా వేములవాడ నియోజకవర్గంలో మేము జూలై 2వ తారీఖు రోజు జరగబోయే భూ పోరాట పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమము మరి 69 నుండి 2014 వరకు మరి 1200 మంది బిడ్డలు చనిపోయి మరి వేలాది మంది జైలు పాలై త్యాగాలు చేసి తెలంగాణ సాధించిన విషయము మరి అందరికీ తెలిసిన విషయమే. మరి తెలంగాణ ఉద్యమంలో మరి ఎంతో మంది మీద కేసులు అయి కోర్టు చుట్టూ తిరిగి ఇవాళ వాళ్ళ కుటుంబాలను కూడా సాదుకోలేని పరిస్థితిలో ఇలా ఉద్యమకారులు ఉన్నారు. అమరవీరులు ఒక్కొక్క బిడ్డ చనిపోతే 1200 మంది బిడ్డల కుటుంబాలు వాళ్ళ రోడ్డున పడ్డాయి. అప్పుడు పరిపాలించిన కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చింది నేనే, తెలంగాణ వీరుని సూర్యుని అని చెప్పుకొని 10 సంవత్సరాలు మరి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసిన మీద 300-400 మందికి ఏదో మామ అనిపించేసిండు. ఇవాళ అమరవీరుల కుటుంబాలు కానీ మరి తెలంగాణ ఉద్యమకారులు కానీ రోడ్డు మీద పడి వాళ్ళు బ్రతకలేని పరిస్థితులు ఉన్నారు, రూమ్ కిరాయిలు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు, ఆర్థికంగా బ్రతకలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన ఒక ప్రాంతీయ పార్టీ కావాలన్న ఉద్దేశంతో కల్వకుంట్ల కవితక్క గారు పార్టీ పెట్టి అన్ని అంశాల మీద కొట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించే నీళ్లు నిధులు నియామకాలతో సాధించుకున్న తెలంగాణ ఇంకా మనం అనుకున్న దానికి మనం దగ్గర కాలేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీ అవసరమని తెలంగాణ రక్షణ సేనను పార్టీ పెట్టి అన్ని అంశాల మీద కొట్లాడుతూ మరి ఉద్యమకారుల అంశం అనేది ప్రత్యేకంగా తీసుకున్నారు కల్వకుంట్ల కవితక్క గారు. కాబట్టి ఈ ఉద్యమకారులు ఉద్యమ సంఘాలు బట్టి ఈ ప్రభుత్వం పైన మెడలు పంచడానికి నానా ప్రయత్నాలు చేసి మరి గాంధీ భవన్ ముట్టడించుడు, అసెంబ్లీలు ముట్టడించుడు, తెలంగాణ భవన్లు ముట్టడించుడు, రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడిస్తే వాళ్ళ నా మీద 6 కేసు పెట్టి నానా కష్టాలు పడటం. మరి కవితక్క కూడా మాకు ఎంకరేజ్ చేసి ఉద్యమకారులకు మీరు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ ఏకం చేస్తానని డిమాండ్ చేస్తే భయానికి జీవ విడుదల చేసి ఓ కేశవరావు తోటి కమిటీ వేసింది. మరి కేశవరావు తెలంగాణ ఉద్యమకారుడే కాదు, ఉద్యమకారుడు గానంతో కేకే కమిటీ వేస్తే ఆ కేకే కమిటీ కాలయాపన చేస్తాం అంటే ఉద్యమకారులు రోడ్డు మీద పడితే మీకు అవసరం లేదా? ఇలా ఉద్యమకారులు బ్రతకలేని పరిస్థితులు ఉంటే మీకు అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రం సాధించింది ఉద్యమకారులు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడా, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడువా? కాబట్టి కవితక్క గారు తెలంగాణ బిడ్డ, తెలంగాణ కోసం నానా పోరాటాలు చేసిన వ్యక్తిగా ఉద్యమకారుల పరిస్థితులను అర్థం చేసుకొని ఇలా కవితక్క జూలై 2వ తారీఖు రోజు భూ పోరాటానికి సిద్ధమవుతున్నారు. కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది. కాబట్టి ఈ వేములవాడ అదేవిధంగా సిరిసిల్ల జిల్లా నుండి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తల్లి రావాలి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మిలియన్ మార్చి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడం, అదేవిధంగా ఆంధ్రలో గుండెల్లో మనం పరిగెత్తించిన గుండెలలో భయం పుట్టించిన ఆ రోజును గుర్తు తెచ్చుకుంటూ ఇలా కవితక్క గారి ఆధ్వర్యంలో మిలియన్ మార్చి కల్పించేలా మనం అందరం కూడా ఉద్యమకారులు బాగా ఎత్తుకు చేరుకొని మనం సక్సెస్ చేద్దాము. మనకు అక్కడ ఆశీర్వదించబోతుంది, ముక్కుపోయబోతుంది. ఖచ్చితంగా ఈ వేములవాడ నియోజకవర్గంలో మా సతీష్ తమ్ముడు నియోజకవర్గ ఇన్ఛార్జి బలంగా ఉన్నారు. తమ్ముని ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యమకారులు తల్లి రావాలని నేను కోరుకుంటున్నా. తమ్ముడు ఖచ్చితంగా తీసుకురావాలి. తమ్ముడు మనము మరో మిలియన్ మార్చి తలపిద్దామని కోరుకుంటూ నా పేరు భోగ్య పద్మ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్.